మన చలనచిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాల పేర్లు చెప్పుకుంటాం మొదటి నుంచి. మాయాబజారనో, లేకపోతే మన నాన్నగారి సీతారామ కళ్యాణం, లేకపోతే శ్రీకృష్ణ పాండవ్యం, అలా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమా కోవలో నిలిచిపోయే సినిమా ఆదిత్య 369. దీని సీక్వెల్ కూడా రెడీ అయిపోయింది. మొదలు పెట్టేస్తాం. ఇంకా మొదలు పెడితే అంతే. నాకేంటంటే ఒకసారి మొదలు పెట్టేస్తే కృష్ణప్రసాద్ గారు కూడా ఆయన్ని ముఖ్యంగా మెచ్చుకోవాలి. ఎన్నో వ్యయప్రయాసాలు కూర్చి అసలు కాన్సెప్ట్ రావడం. ఒక సినిమా అంతకుముందు నిర్మాత అంతే ఆయన. శ్రీదేవి మూవీస్, అనిత గారు ప్రెజెన్స్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రెజెన్స్, ఆవిడ నిర్మాత. స్టేట్ బ్యాంక్ ఆఫ్ అది ఎంత ధైర్య సాధనలు అసలు. అంత అద్భుతమైన సింగింతో శ్రీనివాసరావు ఇప్పటికీ చూశారుగా 94 ఏళ్ళు ఎలా మాట్లాడుతున్నాను ఆయన. నన్ను అడుగుతుంటారు అప్పుడప్పుడు, ఏంటి బాబు ఎప్పుడు మొదలు పెడుతున్నా పార్ట్ 2 రెడీ డైరెక్ట్ చేసేయాలి అని. అండ్ ఈజ్ అప్డేటెడ్. వాటికి టెక్నిక్ అన్నిటికి కూడా ఈజ్ అప్డేటెడ్. వాటికి హ్యాట్స్ ఆఫ్. మొదలు పెట్టాలి తొందరగా. ఉంది కథ రెడీ. నేను ఆయన కూర్చొని అన్ని ఫైనలైజ్ చేసుకున్నాను. కానీ ఒక రాత్రిలో రెడీ చేసాం సబ్జెక్ట్ పార్ట్ 2. ఒక రాత్రికల్లా సబ్జెక్ట్ ఫైనలైజ్ అయిపోయింది. అంతా రెడీగా ఉంది. అది ఇంకా ఇప్పుడు ఉన్న టెక్నిక్ ఇప్పుడు చాలా నిజంగా వీళ్ళు మెచ్చుకోవాలి. ప్రసాద్ ఫిల్మ్ క్రాఫ్ట్స్ వాళ్ళని, కార్పొరేషన్ హ్యాట్స్ ఆఫ్. చాలా మంది నిద్రాహారాలు మాని ఒక మంచి సినిమా చేస్తున్నారు. టీం అన్నా అసలు వాళ్ళు ఒక 300 పైన, సుమారుగా 350 మంది అందరూ వాళ్ళు ఇది ఒక మంచి సినిమా చేస్తున్నాం మనం. చిరస్థాయిగా దీన్ని ఎలాగైనా నిలబెట్టాలి ఈ సినిమాని. చలనచిత్ర కేవలం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, భారత చలనచిత్ర పరిశ్రమ దీన్ని నిలబెట్టాలని అర్నిషాలు కష్టపడి ఒకే ఒక ప్రింట్ దొరికింది. అప్పుడు ఇదంతా లేదు. డిజిటలైజ్ చేయడం తర్వాత 2006లోనో 2008లోనో వచ్చింది. అప్పుడు అది అప్పుడు మేము గ్రాఫిక్స్ ఎలా వాడలేదు, యూమాటిక్ టెక్నిక్ వాడాం. చాలా కొత్త ఇప్పుడు వాళ్ళకి నేర్చుకోవాలి. ఖర్చు చాలా తగ్గించుకోవాలి సినిమా అన్నది. నిజంగా మనం వాడిన టెక్నిక్ ముందు గ్లాసు పెట్టి కబీర్లాలు, దానికేమో మ్యాట్ పెయింటింగ్ కాకుండా మళ్ళీ బుక్స్లోంచి ఫోటోగ్రాఫ్స్ కానీ కట్ చేసి అవన్నీ అంటించి మళ్ళీ దానికి మినియేచర్సు ఇవన్నీ రోజు 2 షాట్లు తీసేవాళ్ళం. టాక్ డిస్మాంటిల్ చేసేసి అప్పుడు క్లోజప్స్, మిడ్ షాట్స్ తీసుకునేవాళ్ళం. చాలా అంటే చాలా 3 కెమెరామెన్లు దీనికి. శ్రీరామ్ గారు, అలాగే మన విఎస్ఆర్ స్వామి గారు. అందుకే ఆ తేడా కనపడుతుంది మనకి. అంటే కన్వెన్షనల్ ఫోటోగ్రఫీ, దాని తర్వాత లేటెస్ట్ బౌన్స్ ఫోటోగ్రఫీ ఏదైతే శ్రీరాము, పిసి శ్రీరాము, లేకపోతే కబీర్లాల్ గారు వాడారు. అద్భుతం. సో 4th ఏప్రిల్ అందరినీ ఒకసారి మరోసారి మీ పిల్లలతో అందరితో వచ్చి చూడాలని మీరే చెప్పాలి అందరికి. బికాజ్ యు ఆర్ చూస్తారు, మీరే భుజం మీద అంత కాన్ఫిడెంట్ నాకు. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో చేసాం, అది నేను చెప్పినట్టు చిరస్థాయిగా ఉండిపోయే సినిమా ఇది ఖచ్చితంగా. ఇక ఎక్కడి నుంచి ఇక ఈ సినిమా చూస్తూనే ఉంటారు. ఇక జనరేషన్స్ టు జనరేషన్స్ నిర్విరామంగా ఫర్ ఎవర్. అంతే చాలా ఎంతో కష్టపడ్డారు. అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటా, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. టు రిస్టోర్ ద ఫిలిం. రిస్టోర్ చేయడం అనేది మేము చాలా కష్టమైన దీంతో క్రాఫ్ట్స్తో కూడుకున్న. అవును కదా, 3 నెలల నుంచి దానికే వర్క్ చేస్తున్నారు. 8 months నుంచి. ఐఎమ్ సారీ సార్. సో 8 నెలల నుంచి చేశారంటే ఇట్స్ రియలీ గ్రేట్. మళ్ళీ ఇది తెలియదండి రీబార్న్ అన్నట్టు చెప్పాలంటే. ఈ సినిమా గురించి ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు కొంతమంది చూశారు కానీ ఎవడు చేసినా కూడా ఎవడు అది కాల అనుకున్నంత వరకే, అంతేగాని ఏది జరగల ప్రాక్టికల్గా. ఇక ఈ సినిమా ఇవాళ మాట్లాడుకుంటారు మొత్తం మన ఇండియన్ ఫిలిం కమ్యూనిటీ మొత్తం కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంది. ఇప్పుడు రిలీజ్ అయ్యాక సినిమా గురించి ఖచ్చితంగా నో డౌట్ అబౌట్ ఇట్. తెలుగు వాళ్ళ గొప్పతనం, మన వాళ్ళ తెలుగు వాళ్ళ ముందు చూపు ఖచ్చితంగా. ఫార్వర్డ్ థింకింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఎ ప్లెజర్ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. అందరు కూడా నా విశ్వావసు సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికి. ఉగాది థ్యాంక్ యూ సో మచ్. అంటే ఉగాది అంటే ఉరకలు వేసే ఉత్సాహం, ఉగాది అంటే ఉప్పెనలో ఉప్పొంగే ఒక కవిత్వం. అలాగే
అందరికి కూడా భగవంతుడు అష్టేశ్వర సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కీర్తి ప్రతిష్టలు శ్రీ సంపదలు ఆయుర ఆరోగ్యాలు సంపూర్ణ ఆయుష్ నవగ్రహాల అనుకూల్యం ప్రసాదించాలని మనం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అనిల్ గారు మాట్లాడుతా అన్నారు.